హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం జెడ్ ప్లాంట్ తోటి హార్ట్ షేప్ ఎలా చేసుకోవాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ విధంగా తయారు చేసుకుంటే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఇంటికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మనం గిఫ్ట్ లాగా ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, కొత్తగా కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండి మాకు ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చేటైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మాట్లాడడం ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవన్నీ జెడ్ ప్లాంట్లు అండి. పైన పొలాలు అయితే పచ్చగా వచ్చేసినాయి, కానీ వాన పడుతుందండి. ఈ టైంలో వాన పడకూడదు. మొక్క తీస్తుంటే చూడండి, మొత్తం వచ్చేస్తుంది. అంటే ఆ వేళ్ళు బాగా అల్లుకుపోయినాయి అనమాట. ఇవన్నీ మన కటింగ్స్ వస్తే కటింగ్స్ అన్నీ ఈ ట్రేలో వేసామండి. ఇందులో నాకు ఇప్పుడు ఈ మొక్క కావాలి, ఈ మొక్క తీసుకుంటా. 2 మొక్కలు కావాలండి నేను చేయాలనుకున్న దానికి. ఈ హార్ట్ చేయడానికి జెడ్ ప్లాంట్లు ఇగో 2 తీసుకొచ్చుకున్నానండి. నాకు చక్కగా బుషీగా ఉన్న ప్లాంట్ కొమ్మ చూసి తీసుకొచ్చుకున్నాను అనమాట. అదేవిధంగా నాకు కాకర పువ్వుతులు, ఇవి మొన్న దీపావళికి కాల్చిన కాకర పువ్వుతులు అండి. అప్పటి నుంచి జాగ్రత్తగా దాచిపెట్టాను. 1 మంత్ అయిపోయింది కదా. అలాగే గార్డెన్ సాయిల్ మనం మొక్క పెట్టుకోవడానికి ఒక పాట్ అనమాట. నేను ఈ పాట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి బైండింగ్ వైర్ కావాలన్నమాట. అది ఇసుగులు ఉంచుతాం కదా కడతానికి. ఇంకెందుకు ఆలస్యం, అదే చేత్తో ఒక దారపులు కూడా కావాలండి. ముందుగా మనం ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలండి. ఇట్లాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఆల్రెడీ తుప్పు పట్టింది, జాగ్రత్తగా ఉండాలన్నమాట. చేతులకి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత దీన్ని నేనైతే ఫ్రెండ్స్ ఇంకొకటి తీసుకుంటామండి. మొత్తం కట్ చేసేయండి. కనిపిస్తుంది మీకు హార్ట్ షేప్. మొత్తం 4 సుగులు పడతాయి. 4 సుగులు అంటే బైండింగ్ వైర్. బైండింగ్ వైర్ ఏరియా బైండింగ్ వైర్ కనిపిస్తుంది మీకు. బైండింగ్ వైర్ అనేది హార్ట్ కట్ చేసాం అనమాట. హార్ట్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు ప్లాంట్ అనేది ఇట్లా పెట్టుకుంటాం అనమాట. ప్లాంట్ అది ఆల్రెడీ కింద వరకు వెళ్ళిపోతుందండి. ఆల్రెడీ లోపల క్లాత్ వేసాను ఎప్పుడులాగానే. అంటే డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. డ్రైనేజ్ హోల్కి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోవడానికి క్లాత్ అయితే కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఆ తర్వాత మట్టి వేసుకోవాలండి. మట్టి, గార్డెన్ సాయిల్ అన్నీ మిక్స్ అయిన సాయిల్ అనమాట. ఈ సాయిల్ వేసుకుంటాను. అట్టయితే వేసేసుకున్నాను. ఈ 2 మొక్కల్ని ఇలా పట్టుకొని ఇలా 2 కలిపేసేయాలండి. మనం మామూలుగా ఒక మొక్కనైనా తీసుకోవచ్చండి. ఒక మొక్క వీలాగా 2 మొదట్లో విడిలిపోతాయి చూసారా, అవి అలాంటివి అయినా తీసుకోవచ్చు అనమాట. నేను 4 పేటలు దారం వేసేసి ఇలా కట్టేస్తున్నానండి మొదట్లో. ఓకేనా ఫ్రెండ్స్, కట్టేసాను. ఇంకా వీటిని లోపల పెట్టేయడమే అనమాట. హాఫ్ మట్టి వేసాను. హాఫ్ మట్టి వేసి మిగిలిన మట్టి వేసేసి మొక్క ముందు గట్టిగా పెట్టేస్తున్నానండి. కదలకూడదండి, గట్టిగా ఒత్తేసేయండి మట్టి కూడాను. ఎందుకంటే మనం మొక్క ఇప్పుడు అది హార్ట్ తయారు చేసేటప్పుడు ఏమాత్రం మొక్క అనేది బెసగకూడదు కదా. గట్టిగా కొవ్వు కూడా మాకు ఒత్తేసినట్టు ఒత్తేసేసేయండి. మనం ఇవి తీసుకున్నాం కదా, జాగ్రత్తగా అదండి. బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు ఫ్రంట్ అనుకోండి, ఇది ఫ్రంట్ వస్తుంది ఇట్లాగా. ఓకేనా ఫ్రెండ్స్, అది ఫ్రంట్ అయితే ఇది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలండి. ఇట్లాగా మొత్తం గుచ్చేసాను. గుచ్చేసి
ఫ్రెండ్స్ ఇలా. ఇప్పుడు మనం తీసుకున్న దారంతో ఈ మొత్తాన్ని కట్టేయాలి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, తయారైపోయింది హార్ట్ అయితే ఇది కొంచెం పెద్దదైంది. ఇది ఇది కొంచెం చెట్టు కొంచెం ఎండలో పెడితే బాగా సర్వే అవుతుంది అనమాట. అప్పుడు బాగా బుషిగా వచ్చింది అనమాట. ఇప్పుడే కదా మనం తయారు చేసింది. అయినా ఓకే, బాగుంది, చాలా బుషిగా ఉందనమాట. ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే ఈ పార్ట్లో ఓకేనా ఫ్రెండ్స్, ఈ పార్ట్లో మొదట్లో రాళ్ళు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎక్కడికైనా సరే పెట్టుకోవడానికి అందంగా ఉంటుంది. ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ హార్ట్ మనం ఏం లేదు, ఇది చాలా హార్డీ ప్లాంట్. ఎండ ఉంటే చాలు 2-3 రోజులకి వాటర్ పోసినా సరిపోయిద్ది అనమాట. దీని కేరింగ్ వీడియో కూడా పెట్టాను నేను, నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే దీన్ని పీకాక్ కూడా చేశాను, మా పాప చేసింది, అది కూడా ఉంది, చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది అంతకుముందు మా పాప తయారు చేసిన హార్ట్ అండి. అంటే ఇది దాదాపు 2.5 years అయిందనమాట. కొంచెం షేప్ అవుట్ అయింది. ఇది ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. దీన్ని మళ్ళీ ఇంకో షేప్ చేసేటప్పుడు ఇంకొక వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.